మోడీ ప్రధాని అయిన తర్వాత విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్టు క్లియరెన్స్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వరంగల్ ఎయిర్పోర్టు ప్రజల చిరకాల వాంఛ అని చెప్పారు. ఎయిర్పోర్టు ఏర్పాటుకు తన హయాంలో క్లియరెన్స్ రావడం ఎంతో సంతోషం ఇచ్చిందన్నారు. గతంలోనే వరంగల్ ఎయిర్పోర్టు ఉండేదని, అది ఆసియాలోని అతిపెద్దదని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. 1981 వరకు వరంగల్ ఎయిర్పోర్టులో కార్యకలాపాలు సాగాయని తెలిపారు. మోడీ ప్రధాని కాకముందు దేశంలో 79 ఎయిర్పోర్టులు ఉండేవని, ఇప్పుడు అవి 150కి పెరిగాయని తెలిపారు. చిన్న చిన్న నగరాల్లోనూ ఎయిర్పోర్టులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మమ్నూర్ ఎయిర్పోర్టు దగ్గర సుమారు 696 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ల్యాండ్ ఉంది. ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకు అదనంగా అక్కడ ఒక 280 ఎకరాలు కేటాయించండి అనేక సందర్భాల్లో కేంద్రం నుంచి ఒక ప్రయత్నం జరిగింది. కిషన్ అన్న చెప్పినప్పుడు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించండి, ఇప్పటికైనా ఉడాన్ స్కీమ్ ఉంది కదా, ఉడాన్ స్కీమ్లో పెట్టైనా సరే ఇక్కడ వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం కదలిక లేనందువల్ల అది ఇంతవరకు పెండింగ్ ఉంది. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒక పక్కన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ మీద స్ట్రెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్లో కూడా రిలీజ్ చేశారు. సుమారు 280 ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని వరంగల్, భద్రాచలం, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో విమాన సదుపాయాలను కల్పించేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పర్యాటకం, వాణిజ్యం కోసం వరంగల్తో అనుసంధానం కోసం వివిధ ఎయిర్లైన్స్తోనూ చర్చలు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ మామునూరు విమానాశ్రయం పునర్వినియోగంలోకి తీసుకురావడం ద్వారా వరంగల్ చుట్టుపక్కల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము, చారిత్రాత్మకమైనటువంటి ఓరుగల్లు పట్టణంలో కూడా ఎయిర్పోర్ట్ కావాలని గత అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, లోక్సభలో, అసెంబ్లీలో చర్చలు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గత అనేక రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తా ఉన్నాం. చివరకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో వరంగల్లో ఎయిర్పోర్ట్ సేవలు రావాలనే నిర్ణయంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మమనూర్ బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ గారి